బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. బీహార్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం సదాకత్ ఆశ్రమంలో జరుగుతున్న మీటింగ్కు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎల్ఓపీ రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, సీడబ్ల్యూసీ సభ్యులు హాజరయ్యారు. సమావేశానికి ముందు జెండా ఎగురవేశారు ఖర్గే. రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి మీటింగ్కు హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ల సహా వివిధ రాష్ట్రాల నుంచి 170 మంది నేతలు పాల్గొన్నారు. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ విజయం సాధించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. ఇటీవల ఓటర్ అధికార యాత్ర నిర్వహించారు. ఇప్పుడు పాట్నాలో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో బీహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బీహార్లో చాలా రోజుల తర్వాత సీడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. బీహార్ ప్రజలకు, కాంగ్రెస్ కు ఇవాళ ముఖ్యమైన రోజని చెప్పారు. భారత ప్రజాస్వామ్యానికి ఇక్కడి నుంచి చారిత్రక సందేశం పంపుతామన్నారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. బీహార్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం సదాకత్ ఆశ్రమంలో జరుగుతున్న మీటింగ్కు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎల్ఓపీ రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, సీడబ్ల్యూసీ సభ్యులు హాజరయ్యారు. సమావేశానికి ముందు జెండా ఎగురవేశారు ఖర్గే. రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇక వీరితో పాటు ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి మీటింగ్కు హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్లు సహా వివిధ రాష్ట్రాల నుంచి 170 మంది నేతలు పాల్గొన్నారు. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ విజయం సాధించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. ఇటీవల ఓటర్ అధికార యాత్ర నిర్వహించారు. ఇప్పుడు పాట్నాలో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో బీహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బీహార్లో చాలా రోజుల తర్వాత సీడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. బీహార్ ప్రజలకు, కాంగ్రెస్ కు ఇవాళ ముఖ్యమైన రోజని చెప్పారు. భారత ప్రజాస్వామ్యానికి ఇక్కడి నుంచి చారిత్రక సందేశం పంపుతామన్నారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు కాంగ్రెస్ నేతలు. దేశంలో ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. రైతుల ఆదాయం పెరగలేదన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూలిపోయాయని బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో చెప్పారు. జీఎస్టీ అమలు చేసినప్పుడే 5 స్లాబ్లను కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు ఖర్గే. ఇక ఎన్డీఏ సర్కార్ విదేశాంగ విధానంలో లోపాలున్నాయని విమర్శించారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ సహా పొరుగు దేశాలు చైనా వైపు చూపాయని ఖర్గే చెప్పారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత బఘేల్. आपने देखा कि न्याय योद्धा के रूप में राहुल जी के कार्यों को आदरणीय खड़गे जी ने भूरी भूरी प्रशंसा की कि किस प्रकार से जातिगत जनगणना की बात वो लगातार करते रहे और भारत सरकार को झुकना पड़ा। लेकिन जातिगत जनगणना उसी प्रकार से होना चाहिए जिस प्रकार से विपक्षी दल चाहते हैं। राहुल गांधी जी जिन उद्देश्यों को लेकर जाति जनगणना की बात कर रहे हैं उसके हिसाब से होना चाहिए, खाना पूर्ति नहीं होना चाहिए। एसआईआर के मामले में भी जो कदम राहुल जी ने उठाया, जो कदम बिहार की जनता ने राहुल जी का साथ दिया और कहीं निर्वाचन आयोग को बैकफुट में आना पड़ा, ये सारी बातें हैं। लेकिन एक बात और खड़गे जी ने जो बात कही है, जो हमारे प्रजातांत्रिक संस्थानें हैं जिसके माध्यम से प्रजातंत्र की जड़ें मजबूत होती है, वो सारे संस्थाएं कमज़ोर की जा रही है। चाहे वो कार्यपालिका हो, चाहे विधायिका हो, चाहे वो न्यायपालिका हो, चाहे ईडी और आईटी या सीबीआई का उपयोग ये व्यक्तिगत दुश्मनी निकालने के लिए कर रहे हैं, राजनीतिक द्वेष के लिए कर रहे हैं। तो इससे निश्चित रूप से प्रजातंत्र कमज़ोर हुआ है और सबसे बड़ा प्रजातंत्र को मजबूत करने वाला कोई संगठन है तो निर्वाचन आयोग है। और निर्वाचन आयोग आज उसकी भूमिका जो है भारत सरकार के प्रतिनिधि के रूप में या भारतीय जनता पार्टी के प्रतिनिधि के रूप में हो गया है। इस प्रकार प्रजातंत्र कमज़ोर हो रहा है और ऐसे समय में ये आंदोलन की धरती, ये सामाजिक न्याय की धरती और बिहार की ऐतिहासिक धरती में सीडब्ल्यूसी के आज बैठक हो रही है, ये अपने आप में ऐतिहासिक है। ये प्रारंभिक उद्बोधन में आदरणीय खड़गे जी ने की।